కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 622 పేజీల్లో 526 సెక్షన్లు 16 షెడ్యూళ్లతో ఈ కొత్త చట్టం ఉండనుంది. ఇప్పటివరకు ఉన్న అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ స్థానంలో కొత్తగా ట్యాక్స్ ఇయర్ కాన్సెప్ట్ను పరిచయం చేయనున్నారు. భారత్లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా రూపొందించిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025లో నిబంధనల్ని కఠినతరం చేసింది. పాస్పోర్ట్, వీసా లేకుండా భారత్లోకి ప్రవేశించే విదేశీయులకు 5 లక్షల వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఈ బిల్లులో పొందుపరిచారు. మహాకుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన మృతుల సంఖ్యపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 29న జరిగిన తొక్కిసలాట ఘటనలో ఎంతమంది చనిపోయారనే ఖచ్చితమైన లెక్కల్ని యూపీ ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు హైప్ సృష్టించారు, కానీ సరైన ఏర్పాటు చేయలేదని మమత ఆరోపించారు. మహాకుంభమేళాకు వస్తున్న భక్తులకు హోటల్ గదుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ హోటల్ ధరలు సైతం 5 స్టార్ హోటల్ రేట్లను తలపిస్తున్నాయి. ఒక్కో గదికి గంటకు 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. పడవలో త్రివేణి సంగమం వద్దకు వెళ్లడానికి ఒక్కో మనిషికి 1000 నుంచి 1,500 రూపాయల వరకు దండుకుంటున్నారు. 2 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వాషింగ్టన్ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టెక్నాలజీ, వాణిజ్యం, రక్షణ, ఇంధన సరఫరా రంగాల బలోపేతంపై చర్చించనున్నారు. ఈ పర్యటనలోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో మోడీ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు భారత సైన్యం చెక్ పెడుతోంది. పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంట పాక్ రేంజర్లు చేసిన దాడుల్ని బలగాలు తిప్పికొట్టాయి. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో పాక్ వైపు భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యను అధికారులు బయటపెట్టలేదు. కేరళలోని కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై సీనియర్లు దారుణానికి ఒడిగట్టారు. జూనియర్ల అంతర్గత అవయవాలకు డంబెల్స్ ను వేలాడదీసి సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. చిత్రహింసల్ని భరించలేని ఓ విద్యార్థి తన గోడునంతా ఫోన్లో రికార్డు చేసి తండ్రికి పంపడంతో ఈ దారుణం బయటపడింది. ర్యాగింగ్ కు పాల్పడిన వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కర్ణాటక వడ్డీ వ్యాపారులపై కొరడా జల్పిస్తున్నారు పోలీసులు. గడగ్లో అధిక వడ్డీలతో ప్రజల్ని పీడిస్తున్న 12 మంది వ్యాపారుల ఇళ్లలో 4 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా ఓ వ్యాపారి ఇంట్లో నోట్లకట్టలు బయటపడ్డాయి. 5 కోట్ల రూపాయల నగదు, కేజీ బంగారంతో పాటు అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్లప్ప మిస్కిన్ సహా 6గురిని అరెస్టు చేశారు. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 3వ వన్డేలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకే వేదికలో 3 ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన తొలి భారత క్రికెటర్గా శుభ్మన్ గిల్ రికార్డు సాధించాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టు, టీ20లతో పాటు వన్డేలలోనూ గిల్ సెంచరీ చేశాడు. ఇక్కడ ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో 102 బంతుల్లో 112 పరుగులతో గిల్ చెలరేగిపోయాడు.